ఒకటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1వ వచనం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. మనం అనుకుంటాం దైవ సేవకులు మందిరానికి డబ్బులు అడిగినా, కానుకలు అడిగినా, అదే దశంభాగాలు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు మహారాజు? నా కుమారుడు బాలుడుగా ఉన్నాడు కాబట్టి కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది అంటున్నాడు. దేవునికి మనం ఏది చేసినా, ఎంత ఇచ్చినా అది చాలా గొప్పది. మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నప్పటికి కూడా దేవుని కొరకు చేయకపోతే, దేవుని కొరకు ఇవ్వకపోతే మన జీవితము నిష్ప్రయోజనం.